ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఆర్పిఎఫ్కి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్కి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియోను ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుకు వచ్చేసి ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బార్లో rrb.djlm.com అనే సెర్చ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఫస్ట్లో వచ్చేసి ఈ విధంగా వచ్చేసి ఇంటర్ఫేస్ అనేసి రావడం అయితే జరుగుతుంది. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి సో మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్కి సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి ఫస్ట్లో వచ్చేసి మీకు ఏ డేట్ రోజు ఉందో సో 10 days ముందు అయితే మీకు మెయిల్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు లింక్కి సంబంధించి లింక్లో మీకు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేసి రావడం అయితే జరుగుతుంది. సో డైరెక్ట్గా అయితే మీరు లింక్ ద్వారా అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకి కింద వచ్చేసి మన యొక్క ఆర్పిఎఫ్కి సంబంధించి మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ డేటు మంత్ ఇయర్ అనేసి ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్చాని బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయండి. సో ఏ విధంగా క్యాప్చా ఉందో అదే విధంగా అయితే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు లాగిన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అక్కడ లాగిన్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసి సో ఇంటర్ఫేస్ అనేసి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అనేసి చూపెట్టడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ క్రింద స్క్రోల్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేసి చూసుకోవచ్చు. మీ యొక్క నేమ్, అదేవిధంగా ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్కి సంబంధించి సో కింద వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్కి సంబంధించి అయితే చూసుకోవచ్చు. అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేసి అయితే ఈ విధంగా వచ్చేసి చూడడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ సింపుల్గా ఈ విధంగా వచ్చేసి క్లిక్ అయితే చేయండి. సిటీ ఇంటిమేషన్ స్లిప్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి మనకి ఇక్కడ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేసి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఈ విధంగా జస్ట్ ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్కి సంబంధించి అక్కడ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి మీరు ఈజీగా ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డౌన్లోడ్ అనే ఈ విధంగా ఆప్షన్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. మీ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేసి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి అక్కడ ఎక్కడ మీకు సిటీ ఉందో అదేవిధంగా మీకు ఏ రోజు ఎగ్జామ్ సిటీ డేట్ ఉందో అదేవిధంగా మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు ట్రావెల్ చేసుకోవచ్చు పూర్తి డీటెయిల్స్ అనేసి అక్కడైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. సో అక్కడ అన్ని మెన్షన్ అయితే చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు క్లియర్గా అయితే చూసుకోండి, 1-2 సార్లు చూసుకోండి ఫ్రెండ్స్. సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి సిటీ వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు ఎక్కడ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారో సో అది వచ్చేసి మీకు అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి స్టేటు, అదేవిధంగా మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు ఏ రోజు ఎగ్జామ్ అనేసి ఉందో అక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేసి మీకు 10 days బిఫోర్ వచ్చేసి మీకైతే మెయిల్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీకు మెయిల్లో వచ్చినటువంటి లింక్ని ఓపెన్ చేస్తే మీకు సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో అక్కడ మీ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు ఈ విధంగా వచ్చేసి కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సిటీ ఇంటిమేషన్ స్లిప్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా వచ్చేసి కనిపించడం అయితే జరుగుతుంది. సో మీకు 10 days బిఫోర్ వచ్చేసి మీకు ఈ విధంగా వచ్చేసి మీకు మెయిల్ రూపంలో మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేసి అంటే 4 రోజుల ముందు అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు మెసేజ్ అదేవిధంగా మెయిల్కి సంబంధించి మెసేజ్లు అయితే రావడం అయితే జరుగుతుంది. మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి సంబంధించి మీకు అన్ని డీటెయిల్స్ అనేసి మీ మొబైల్లోకి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో మీరు మీ మొబైల్ని చెక్ చేస్తూ, మెయిల్ చెక్ చేస్తూ, అదేవిధంగా ఎస్ఎంఎస్లు కూడా చెక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్కి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో సో ఈ విధంగా క్లియర్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎటువంటి మిస్టేక్ చేయకుండా సో మీకు మెసేజ్ రూపంలో అయితే మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ లింక్ కూడా క్లిక్ చేస్తే మీరు ఈజీగా వచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తే మీకైతే సో సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేసి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.